హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే లంచ్ స్పెషల్ దొండకాయ మసాలా కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. అయితే దీనికోసం ముందుగా పల్లీలనేవి ఫ్రై చేసి, తర్వాత కొద్దిగా కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో కొన్ని ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని గసగసాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గసగసాల ప్లేస్‌లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మంచిగా పౌడర్ లాగా పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత దొండకాయలు అనేవి మొత్తం కట్ చేయకుండా ఇలా 4 సైడ్లు కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు అనేవి మంచిగా ఉడికి కలర్ అనేది మారిన తర్వాత సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2, 3 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిగడ్డలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లేదంటే మసాలా మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. మసాలా అనేది ఫ్రై అయ్యి ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చిన తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ముందుగా మనం దొండకాయలు అనేవి ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని కలుపు ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.